జరిగించుకుందాం. అంత లేచినట్లయితే కృతారాధనను జరిగించుకుందాం. లేచినపడండి. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమె మాతో మాటలు చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరింపుగా, క్రీస్తు మమ్మల్ని కనికరింపుగా, ప్రభువా మమ్మల్ని కనికరింపుగా. మనందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నా. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంటి పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కూర్చొని వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చునని నమ్ముచున్నా. పరిశుద్ధాత్మ నమ్ముచున్నా. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునవనియు నమ్ముచున్నాను. ఆమె దయచేసి కూర్చోనండి. ఈ పాస్టర్ గారు మనతో ఉంటున్నారు. పాస్టర్ ప్రభుత్వం పాస్టర్ కిరణ్ ప్రసాద్ గారు, అలానే ఆమోస్ ప్రభుత్వం గారు మన మధ్యలో ఉన్నారు. వారిరువురు కూడా కుటుంబాన్ని ఉద్దేశించి బిడ్డలను ఆశీర్వదిస్తూ కొన్ని హెచ్చరికలను, కొన్ని ప్రత్యేకమైన దైవ సందేశాన్ని వారు అందిస్తూ మొదటిగా పాస్టర్ కిరణ్ ప్రసాద్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. వారు కొద్ది నిమిషాలు దైవవర్తమానాన్ని మనకు అందిస్తారు. మహిళ గారిని ప్రేమించి వారి యొక్క దాంపత్య జీవితంలో ఏకైక పుత్రుడు, కార్డు మీద కూడా చక్కగా రాశారు ఏకైక పుత్రిక. వారి ఇరువురి విషయంలో మరి ఇప్పుడు కొన్ని హెచ్చరికలు మనం వినబోతున్నాం. ఎందుకంటే దేవుడు చక్కని మరి మహిళా గారు చూశారు, బుల్లబాయ్ గారు చూశారు, కానీ చక్కటి వాక్యం పెట్టారు. 61:10 యెషయా గ్రంథం 61:10లో ఆ కార్డు మీద నేను చూసినప్పుడు రాత్రి ప్రసంగాన్ని సిద్ధపడేటప్పుడు ఆ మాటలు చూస్తే నాకు చాలా మంచి ఆదరణ, మంచిగా చక్కగా ఉత్సాహం వేసింది అన్నమాట. చూడండి ఒకసారి. బైబిల్లో ఉన్న వాళ్ళు చదవగలిగితే ఒక మైక్ వాళ్ళకి ఇవ్వండి. చదవగలిగిన వాళ్ళు, బైబిల్ చదవగలిగిన వాళ్ళు వచ్చి ఏమంటున్నారండి? శృంగారమైన పాగా ధరించుకుని ఏ కుమారుడు అటండి? మరి ఒక విధంగా వీళ్ళకి అన్న చెల్లెలకి ఈ వేదికను చూస్తుంటే మంచి అలంకరణ కదండి. ఓ పెళ్లి కుమారుడిగా అంటే నూతన వస్త్రాలు, ఆ వేడుకలో ఇదొక ఆనందం, సంతోషం, ఉత్సాహం, ఉల్లాసం. అదే ఇక్కడ జరుగుతుంది. పెళ్లి కుమారుడిగా, పెళ్లి కుమారుడి రీతిగాను ఆభరణములతోనూ అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు. రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా మేనమామ ఈ యొక్క సాంప్రదాయం ప్రకారము మేనమామ మేనత్తలు ఆ రోజులు ఏంటంటే కావిడిని కావలసిన వస్తువులన్నీ తీసుకొచ్చి మరి ఆ కార్యక్రమం జరిపేవాడు. ఇప్పుడైతే రకరకాలుగా మార్చి వేస్తున్నారు అనుకోండి. ఏది ఏమైనప్పటికీ వారు ఆ యొక్క నూతన వస్త్రములను ధరించడానికి అర్హతను సంపాదించుకున్నారు. అంటే తగిన వయస్సు, తగిన జ్ఞానం. అంటే ప్రతి మానవుడికి 5 దశలు ఉన్నాయండి. 3వ దశ బాల్య దశ, 3వ దశ కౌమార దశ, 4వ దశ యవన దశ. ఇప్పుడు శిశు దశను అధిగమించి, బాల్య దశను అధిగమించి ఇప్పుడు యవన ప్రాయంలోనికి ప్రవేశించున్నారు. గొప్ప విషయం. అదే 118వ కీర్తనలో 23, 24 వచనాల్లో
అక్కడ దావీదు గారు వ్యాఖ్యానం చేస్తాడు. 118, 23, 24 వచనంలో ఏది ఇప్పుడు ఇది జరిగేది ఏంటండి? యెహోవా వలన కలిగినది. మరి ఇది ఆశ్చర్యమే కదా. మరి వాళ్ళు చిన్నవాళ్ళు బాలుడు మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడి. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. ఇక్కడ చాలా గొప్పగా చెప్తున్నాడు. మరియు మాట చేత గాని క్రియ చేత గాని. ఈ విషయంలో మాకు చెప్పినప్పుడు మహిళ గారు ప్రార్థనలో ప్రార్థించడం జరిగింది. ప్రభువా, ఏది చేసినా మీరు చేయాల్సిందే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం సంతోషించాలి, ఉత్సాహించాలి. అదే 126వ కీర్తనలో చూడండి. 126వ కీర్తనలో ఒక మాట, యెహోవా మనకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని మనం సంతోషపడదాం. 6వ వచనం అనుకుంటా చూడండి. పిడికిడి విత్తనముల చేత పట్టుకొని ఒక్క నిమిషం. 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి 3వ వచనం క్షమించాలి. ఇక్కడ ఏమంటాడు? యెహోవా మన కొరకు గొప్ప కార్యం. ఇది గొప్ప కార్యమే కదా. గర్భఫలము దేవుడిచ్చిన బహుమానము. ఈ బహుమానాన్ని మనం షోకేసులో ఎట్లాగా గిఫ్ట్ని ఏ రీతిగా భద్రపరుస్తామో, చిన్ననాటి నుండి శిశు దశ నుండి బాల్య దశ వరకు దేవుడు అత్యున్నతమైన కృప ద్వారా తన బలిష్టమైన లెక్కల క్రింద ముద్ర వేసి భద్రపరిచి యవన దశలోని ప్రవేశించడానికి ప్రభు కృప చూపించి ఉన్నాడే. ఇది గొప్ప కార్యం కాదా? 105వ కీర్తనలో కూడా ఉన్నాయి. అన్ని వాక్యాలు చాలా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే మీరు ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయండి, మనసారా చేయండి, హృదయపూర్వకంగా చేయండి అని దేవుని యొక్క వాక్య భాగంలో నుండి వలసేలు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 23, 24 వచనాల్లో కూడా స్పష్టంగా మనకు రాయబడింది. భక్తి జీవితంలో మనం ఎప్పుడు చాలా జాగ్రత్తగా మొట్టమొదటిగా చూసినట్లయితే వస్త్రములు ధరించుకుంటా. 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. తర్వాత బాబు కూడా మాట్లాడతారు. అయ్యగారు పులిబాబు గారు, నేను బైబిల్ తీసుకుని చదవాలంటే కొంచెం కష్టంగా ఉన్నది. చదువు తల్లి. ఏ వస్త్రం అంటే ఇది? రక్షణను వస్త్రము. చూడండి, రక్షణ అంటే కాపుదల. మీరు చూసారా పోలీస్ స్టేషన్ లో రక్షణ నిలయం అంటారు. అంటే రక్షణ అనేది కాపు. కాబట్టి రక్షణ వస్త్రము ఇది మొట్టమొదటిది ఆ యొక్క స్తుతి వస్త్రంగా ఉన్నది. రెండవదిగా చూసినట్లయితే రక్షణ వస్త్రంగా ఉన్నది. మూడవదిగా చూస్తే అదే యెషయా గ్రంథం 52వ అధ్యాయము 1వ వచనంలో ఇదే వస్త్రం ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. సియోను లెమ్ము లెమ్ము, నీ పాదము క్షమించాలా, నీ బలము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా. ఏ వస్త్రం అంటండి? రేపు ధరిస్తారు ఈ వస్త్రాలు. చిట్టి వస్తుంది బాగా అలవాటు. దీపిక ఈ అలంకరణ రేపు అలంకరించుకుంటావా? రేపు చేస్తారా మీ మమ్మీ డాడీ? ఎంత అలంకరణ చూసారా? లెమ్ము లెమ్ము నువ్వు ఫలించడానికి. అందుకని ఫలించడానికి వాళ్ళ చెల్లి గారు ఋతుధర్మం ప్రారంభమయ్యి ఆ యొక్క ఫలించడానికి కారణభూతురాలయ్యి యవన ప్రాయంలోకి రావటానికి ప్రభు చూపించి సుందర వస్త్రం. ఏ వస్త్రం అండి ఇది? సుందర వస్త్రం. చూడండి ఈ ప్రాకు అసలు ఆమె 6 మాసాలు గోపరస తైలంతో సిద్ధపడి బాగా మేకప్ అయి రావి ప్రశస్తమైన వస్త్రాలు. చూడండి, అప్పటికి ఆయన బట్టలన్నీ మాసిపోయి విరోధంగా ఆ పథకం మీద ఆ యొక్క జాలి దయ కనికరం. కాబట్టి ఇన్ని వస్త్రాలు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం.
అలంకరణ అండి. మొక్కలుగా ఈ కాలవన ఎవరన నాటబడిన వాడై ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలేనా వెలుగు మహిమతో నింపబడింది ఉన్నారు. సెలహపేట్ కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది కుమార్తెలు లేరు అంటే కుమారుల కుమార్తె చూడండి ఎంత చక్కగా చాలా వికసిస్తే నేల మీద ఆకులు వెడల్పుకొని మధ్యలో అభివృద్ధి నొందును. అతని కొమ్మలు మనం ఒక ఎకరానికి 10 మానికలు విత్తనాలు వేస్తున్నాం కదండి. ఆ 10 మానికలు విత్తనాలు వేసినప్పుడు కొంత ఒక సెంటు 2 సెంటు నారుమడి చల్లుతాం. ఆ తర్వాత కలిగించండి అయ్యా ఈ అన్నా చెల్లెలను మీరు అభిషేకించండి. నా జీవితంలో ప్రభు ఎంతో మంది ఆయన చిన్నారుల్ని మనసారా హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు వాళ్ళ పట్ల మీ ఉద్దేశం, వాళ్ళ ప్రణాళిక, వాళ్ళ పట్ల మీ ప్రణాళిక ఏమైనదో మీ అనాథ సంకల్పం చొప్పున వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దండి. నీ కోరికను ఫలింపజేసి నీ ఉద్దేశాలను సఫలం చేస్తానన్నావు. అయ్యా ఈ బిడ్డను దీవించి ఆ తల్లిదండ్రులకు ఇచ్చిన ఆయన బిడ్డలను మంచి బహుమానాలుగా వారిని విద్యాందు, బుద్ధియాందు, జ్ఞానమందు, వివేచనం, సకల శాస్త్ర ప్రావీణ్యత, పాండిత్యమందు బిడ్డలు వర్తిల్లాగిన కృప చూపిస్తారని వచ్చిన ప్రతి బంధువులను, సంఘస్థులను, మా గ్రామస్తులను, బంధువు శ్రేయోభిలాషను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదింపజేస్తారని సంబంధించిన అధ్యక్షుల వారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ క్రీస్తు యేసు నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తూ నామ తండ్రి ఆమేన్. మంచిది. అందరికి ప్రభు పేట వందనాలు. ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ 20 బిడ్డలను బట్టి నేను సంతోషిస్తున్నా. మణిదీప్ అలాగే దీపిక వారి 20 దేవుడు దీవించి ఈ సమయంలోనికి దేవుడు నడిపించున్నారు. అలాగే మరి నా తోటి దైవజనులు 20 ఉన్నారు. అలాగే వారికి కూడా దేవుడి పేరిట నా వందనములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి తల్లిదండ్రులు మహిళా గారు అలాగే బిల్లబాయ్ గారిని బట్టి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఒక చిన్న ప్రార్థన అనంతరం చాలా క్లుప్తమైనటువంటి సందేశాన్ని నేను ఇచ్చి సాధ్యమైన త్వరలో ముగించడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి ఏకీభవించవలసింది మనం చేస్తున్నాను. ప్రార్థన. బోధకుడా, బోధించుటకు నాకును, బోధపడుటకు మా అందరికీ కూడా కృపణానుగ్రహించాను. కేవలం బోధించడే కాదు, ఆ బోధకు తగినట్టుగా బ్రతకడానికి మాకు ఒక గొప్ప తీర్మానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వినబోతున్న వాక్యానికి 30 గాను, 60 గాను, 100 గాను ప్రభువా దీవింపబడటానికి ఆ ప్రకారంగా జీవించి నీ నామములో ఘనత, మహిమ, ప్రభావం అందించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని నిలబడతారని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్క విశ్వాసిలో ఒక ఉనికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశమే బైబిల్ గ్రంథం. అయితే ఆ ఉనికి ఎలా ఉండాలి అంటే వివాహం అనంతరము ప్రతి తల్లికి తండ్రికి అంబులి పొద అనేది వారి భుజానికి తగిలించబడతారు. ఈ అంబులి పొది అంటే పిబర్ అంటారు, అంటే బాణములు వేసేటువంటి సంచి అనుకోవచ్చు. ఇప్పుడు ఈ సంచిలో బుల్లభాయ్ గారికి, మహితా గారికి 2 బాణాలు దేవుడు ఇచ్చాడు. ఒక బాణం పేరేమో మణిదీప్, ఇంకొక బాణం పేరేమో దీపిక. ఇప్పుడు ఈ బాణములను ఎట్టి రీతిగా తయారు చేసి సమాజంలోనికి వదులుతారో ఆ పాత్రే తల్లిదండ్రులు పోషించేటువంటి పాత్ర అని దావీదు తనకున్నటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానంతో ఉద్దేశపూర్వకంగా రాసినటువంటి కీర్తన. ఇప్పుడు బిడ్డలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు మాత్రమే కాదండి, సమాజానికి కూడా ఉపయోగపడాలి. అలాగే గమనిస్తే 139వ కీర్తన 14వ వచనం ఏమంటారో తెలుసా? కీర్తనకారుడైనటువంటి దావీదు మరొక చక్కని మాట పర్లేదమ్మా నేను చెప్తాను. ఆయన ఏమంటారంటే, నీవు మమ్మల్ని కలుగు చేసినటువంటి విధము బహు భయమును ఆశ్చర్యమును కలుగు చేసును అంటారు. ఇక్కడ భయం అనేది ఒడుగుతో సంబంధించినటువంటిది కాదు, కానీ గౌరవప్రదంతో సంబంధించినటువంటి. అంటే ఈ వాక్య ఉద్దేశం ఎలాంటిది అని అంటే, నీవు మమ్మల్ని కలుగు చేసినటువంటిది ఒకసారి మనం ఒకసారి చూసుకుంటే కనుక స్త్రీని పురుషుడిని కనుక గమనిస్తే
మన తలకట్టు కానీ, మన నుదుట కానీ, మన కళ్ళు, చెవులు, ముక్కులు, తర్వాత మన నాసికారంధ్రములు, లేదా మన ప్రతి అవయవం చూస్తే మీరు చూసుకున్న దాన్ని బట్టి దేవునికి జ్ఞానాన్ని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోవచ్చు. దేవునికి ఎంత జ్ఞానం, ఎంత వివేచన, ఎంత స్పష్టమైనటువంటి జ్ఞాన వివేకములు కలిగినవో, తన ఐశ్వర్యముతో కూడినటువంటి జ్ఞానమును మీ శరీరమును మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతే దేవుని యొక్క పనితీరాలంట. చూడండి, తల మీద వెంట్రుకలు పెరిగినట్టుగా ఈ ఐలాషెస్ కనుక పెరిగితే ప్రతి వాళ్ళతో మాట్లాడేటప్పుడు షటర్ డౌన్ చేసి మాట్లాడి మళ్ళీ షటర్ డౌన్ చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు తల మీద వెంట్రుకలు పెరిగినట్టుగా ఐలిడ్స్ కనుక పెరిగినాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? పైకెత్తి హలో నమస్తే అని చెప్పి మళ్ళీ డౌన్ చేసుకుని వెళ్ళాలి. సో అది కాదు విధానం. అందుకనే దేవుడు ప్రతిదీ మర్యాదగాను క్రమముగాను చేసి ఉన్నారని చెప్పి బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగనే గమనిస్తే ఈ బాణములను ఈ వయస్సు లేదా ఇంతకు ముందు నుండి బైబిల్ అనేటువంటి ఒక పరిశుద్ధ పుస్తకాన్ని గనక అప్పగించి బోధించి సాగినట్లయితే అప్పుడు మారుతుంది. అందుకనే ఎడ్యుకేషన్ కమిషన్ పిల్లలకి ఏం చేయాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఈ మాట చెప్తాను చూడండి. బైబిల్లో ఆయన చెప్తాం మాట వాస్తవం, కానీ సైన్స్ ప్రకారంగా కనుక చూస్తే ఏమంటో తెలుసా, హార్మోన్స్ అంటారు. అవి మనల్ని నడిపిస్తాయా? న్యూ బర్న్స్ అంటారు, వీక్స్ అంటే. తర్వాత కనుక చూస్తే ఇన్ఫెంట్స్ అంటారు. ఇన్ఫెంట్స్ అంటే ఏంటంటే శిశువులు అన్నమాట, వీళ్ళు అంటారు. తర్వాత కనుక చూస్తే చూడండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన. చాలండి, ఇక్కడ మన అధికారం కాదు. చాలా మంది అంటుంటారు అహం భావన, ఈగోయిస్టిక్ నేచర్ అని చెప్పేసి అంటారు, లేదా ఏజిజం అంటారు. ఏజిజం అంటే ఏంటో తెలుసా? పెద్దవాళ్ళు చెప్తేనే వింటారు, చిన్నవాళ్ళు చెప్తే వింటారు. బట్ బైబిల్ అలా చెప్పట్లేదు. అది చాలా డిఫరెన్స్ ఉంది బైబిల్కి లోకానికి. ఒక సందర్భంలో చూస్తే 90 ఏళ్ళ తండ్రి అంట 60 ఏళ్ళు ఆయన మాట్లాడుతుంటే నువ్వు పిల్లవాడికి నువ్వు కూడా మాట్లాడేది ఏంటి అన్నారంట. యాజకులు కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క నామము ఘనత మహిమ ప్రభావంతో నిండియుడును గాక. మీ అందరికీ ఉన్నారు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి మేనమామ గారు, మేనత్తి గారు ముందుకు వచ్చినట్లయితే మహేష్ గారు, రమా గారు నూతన వస్త్రాలను తీసుకొచ్చి ఉంటుండగా ప్రార్థన చేసి బిడ్డలకు బహుకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా బిల్లబ్బాయి గారు, మహితా గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చివరి ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనను ముగించుకుందాం. మహావినోదు బాపు బల సహాయుడై నంగోచును అభయ మాభయ మాభయమే పుబానంద మానంద మానంద మౌభ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన భోగము పావపములు కదలినని ఓవి మారు పడినలో
తొలగించట్లా, తొలగించాలి సార్. అలాగే అద్భుతుడైన మా గొప్ప దేవాన్ని కొంటున్నాను. ఇటు రీతిగా ప్రభువా శంకరు బిల్లంపయ్య గారిని మహిత గారిని ఆశీర్వదించి ఇచ్చినటువంటి ప్రభువా గొప్ప నా తండ్రి శ్రేష్టమైన బిడ్డల కొరకు స్తోత్రములయ్యా. ఇంత కనుక నా తండ్రి చిన్న ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలను యవన స్థితిలోనికి మీరు నడిపించారు. మా దీపోకముల కొరకు వందనాలు, దీపికా కొరకు స్తోత్రములు ప్రభువా. ఇరువురు బిడ్డలు కూడా మీరు అత్యధికంగా దీవించారు. పరిపక్వతలోనికి నడిపించిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేస్తా ఉంటున్నా. ఇదిగో మా ప్రభ వారి యొక్క అమ్మమ్మ నాయనమ్మ గారు, అదే రీతిగా వారి యొక్క మేనమామ మేనప్ప గారు ప్రభు నతండి యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలను ప్రేమించి ప్రత్యేకమైన నూతన వస్త్రాలను నతండి బంగారపు ఆభరణాలను ప్రభు బిడ్డల కొరకు సిద్ధపరిచి ఉంటుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని నామంలో వీటిని మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు ప్రభు వీటిని ధరింప చేయుచుండగా నీ దైవ దీవులను ప్రాప్తింప చేయండి. తండ్రి యెహోవా మాట విన్నటువంటి వారు అన్ని రకాలుగా ఇంటిలోనూ బయటను పంట పొలంలో ప్రభు ప్రతి చోట కూడా దీవించబడతారు కనుక వారి ప్రవర్తన విషయంలో వారి విశ్వాస విషయంలో ప్రేమ కలిగి సాత్వికముతో భయభక్తులు కలిగి నడుచుకోవటానికి కృపగా ఇచ్చేయండి. నీ దైవ దేవులను ప్రాప్తింప చేయండి. తండ్రి నీ సేవకుల కుటుంబాలను అత్యధికంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వయస్సు జ్ఞానమైందనో నీదైందనో దినదినము వర్ధలింప చేయండి. వారి యొక్క విద్యాంతకులు వారి ప్రయాణాల్లో రాకపోకలలో అతని యవనేచ్ఛుండి పారిపోతూ ప్రభువ ఎలాంటి నతండి అల్పకాల పాప భోగ వైపు తిరుగుక నా ప్రభువ దేవుని ఎడల విశ్వాసంలో భయభక్తులు నడవటానికి తల్లిదండ్రులకును బిడ్డలకును నీ దైవ సంకల్పాన్ని కృపను కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇటు రీతిగా ప్రభువ బంధువులు కుటుంబ సభ్యులు మిత్రులు స్నేహితులు శ్రేయభిలాష అందరితో నీ నామాన్ని గణపరచగలిగేటువంటి గొప్ప అదృష్టాన్ని భాగ్యాన్ని ఈ కుటుంబానికి దయచేసినందులకై నీకు స్తోత్రములయ్యా. నతండి నీ యందు విశ్వాసములు ఎదుగులాగున్న బిడ్డలకు కావలసినటువంటి చక్కటి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయండి. ఎలాంటి పుట్టుల పాటలు కలుగకుండా నీ వాక్యాన్ని ఆధారం చేసుకున్న కుటుంబంగా క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ప్రాముఖ్యంగా నతండి యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు మన కమల కొరకు దీపికా కొరకు ప్రార్థన చేస్తున్నా వారి యవన జీవితాన్ని ప్రభువ ఎంతో దీవెనకరముగా మార్చండి. ఇదే రీతిగా ప్రభువ ప్రత్యేకంగా నతండి ప్రార్థిస్తూ ఉంటుండగా నతని నూతన వస్త్రాలను ఆశీర్వదించండి. తద్వారా గొప్ప అందాన్ని సౌందర్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బంగారు ఆభరణాలను సిద్ధపరిచినటువంటి వారి యొక్క తాతయ్య అమ్మమ్మ నాయనమ్మల కుటుంబాలను మీరే దీవించండి. వారి మేనమామ మేనత్త కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రత్యేకంగా వేడుకుంటూ ఉండగా నీ దేవుని ప్రభా ఈ కుటుంబంపై కుమ్మరింపజేసి బిడ్డలకు ప్రభా నీ దేవుని ప్రాప్తింప చేయమని వచ్చిన బిడ్డలందరినీ మీరే దీవించి ఆశీర్వదించి మహిమపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చునుగాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మారుదిన ఆహారం దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మన శోధనతో కాదుసుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అనన్య సహాయము సహవాసము దైవ దీవెనలు యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు మన దీపికమ్మలకును దీపికాకును వారి యవన భవిష్యత్తు అంతటికి తల్లిదండ్రులైనటువంటి వారి గుల్లబ్బాయి గారికి అదే రీతిగా మహిళ గారికి వారి యొక్క ఉద్యోగములకును పనులకును రాకపోకలకును వారి యొక్క అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యల కుటుంబాలకును మేనమామలు మేనత్తల కుటుంబాలకును దేవుడితో ఆశీర్వదించి సంరక్షించి దీవించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.
తలాంగుతయ్య తకతత్తి తలాంగుతయ్య మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తి తలాంగుతయ్య తకతత్తి తలాంగుతయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తలాంగుతయ్య తకతత్తి తలాంగుతయ్య మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తి తలాంగుతయ్య తకతత్తి తలాంగుతయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా నేలోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో వెనుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తలాంగుతయ్య తకతత్తి తలాంగుతయ్య మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తి తలాంగుతయ్య తకతత్తి తలాంగుతయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చని సీర కట్టి పంట సేనే మురిసిందే పరదాలే తీసేద్దాం దిగి దిగి దిత్తాం దిత్తాం దిత్తా ఏ మా పోయనక ఏ సినుకు ఉందో ఏడారాలునో ఏ తవ్వలోనా ఏ మలుపు ఉందో
ఏడాగును సాగును. ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆహరివులే పుట్టను కదా. ముల్లైనా పూలైనా కొమ్మకు పోసే కదా. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే. జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా. గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే. చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా. ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే. పచ్చని చీర కట్టి పంట సేలే మురిసిందే. పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం దిద్దాం దిద్దాం. తల్లిలా కొంగునే సాపినాదే ఒళ్ళో గువ్వలా దాచినాదే. ఊరే స్నేహమే ఊరిన ఊటసెలి మాయే. చుట్టుపక్క ఏ గోడలు అడ్డేలేని వాడలు ముద్దుగున్నాయే హత్తుకున్నాయే. మనసుతోనే అందరు సోతమని. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే. జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా. గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే. చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా. రాలే సుక్కలే గాజుల సప్పుడాయే లేని హాయిలో ముంచినాయే. దూరం చూడగా దారిలో దగ్గరైపోయే. చల్లారని సంతోషమి తెల్లారగా ఉండాలని పంచుకున్నాయే పెంచుకున్నాయే. తెలవకనే తెలిసిన చుట్టంలా. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే. జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా. గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే. చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా.
కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా. నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. అహమప్పులన్నీ కొమ్మలై పూల వాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే, దాని ఊరు మనములే. ఏ మనసుని ఏ మడగకు ఏ రుజువునియో అంతే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. ఎంతుంటే ఏంటంట దూరాలు, రెక్కల్లా అయిపోతే పాదాలు. ఉన్నాయా బంధించే దారాలు, ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు. అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే, అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే. జాబిలీటు చేరెను పొరపాటుననియో అంతే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత రే. కళ్ళు రెండు పుస్తకాలు, భాష లేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. Hey, night 9 o'clock
a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ మీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచీ సిగ్గలేని మొగుడు కాలండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా పొరకెట్టి పడుకోరే భూకల్లాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాళ్ళే అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు హే
గట్టు మీద రామసలకావే గోరింట కెట్టుకున్న సందా మామావే కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం ఇంటే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుందే అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటాయి జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం సోసీలారా బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులకనే లారా హా నీ జంట కట్టుకున్న సందమామనే లారా వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందరినీ రమ్మందా వంగారు